బయాలజీలో ఆహారం లెసన్లోని కొన్ని బిట్స్. సో ఫస్ట్ బిట్, కింది వాటిలో శరీరానికి రక్షక భటులుగా వ్యవహరించేవి. అది చాలా ఈజీ. తెల్ల రక్త కణాలు మన శరీరానికి రక్షక భటులుగా ఉంటాయి. సో బయోగ్యాస్లో ఉండే ప్రధాన వాయువు మీథేన్. సో నెక్స్ట్, ప్రోటీన్లు అధికంగా క్రింది వాటిలో ఉంటాయి. సోయా చిక్కుడులో ప్రోటీన్లు ఎక్కువ శాతం మనం చూడవచ్చు. ఏ విటమిన్ లోపం వల్ల చీకటి వస్తుంది? సో విటమిన్ ఏ లోపం వల్ల. రక్తం గడ్డకట్టడానికి ఉపయోగపడే విటమిన్ కే విటమిన్ అనేది తెలుసు. సో క్రింది వాటిలో వైరస్ వల్ల సోకని వ్యాధి. డిఫ్తీరియా అనేది వైరస్ వల్ల సోకదు. గాయాలు త్వరగా మారడానికి ఉపయోగపడే విటమిన్ సి. ఊపిరితిత్తుల సంబంధమైన వ్యాధిని కలిగించేది ఏంటంటే కలుషితమైన గాలి. సో పండ్ల రసాయనాలను నిల్వ చేయడానికి వాడే రసాయనాలు పొటాషియం మెటాబైసల్ఫేట్. సో అలాగే అమీబిక్ విరోచనాలను కలిగించేది ప్రోటోజోవా. సో కింది వాటిలో బ్యాక్టీరియా వల్ల కలిగే వ్యాధి టైఫాయిడ్. సో శరీరానికి తోడ్పడేవి కందులు. సో కలుపు మొక్కల్ని తొలగించడానికి, దున్నిన నేలని చదును చేయడానికి ఉపయోగపడే పరికరం మడ్లగొర్రు. ఈ పద్ధతిలో కలుపు మొక్కల నివారణకు వాటి సహజ శత్రువులని ఉపయోగిస్తారు. జీవక్రియ పద్ధతిని 2,4 డైక్లోరోఫినాక్సీ ఎసిటిక్ ఆమ్లం ఈ మొక్కలపై ప్రభావం చూపుతుంది. ద్విదళ బీజ మొక్కలపై ప్రభావాన్ని చూపుతుంది. ఒక రైతు ఈ ఫలితాన్ని ఆశించి తన చెరుకు పంటపై 2,4-Dని పిచికారీ చేస్తాడు. సో ద్విదళ బీజ కలుపు మొక్కలను నాశనం చేయడానికనేది 2,4-Dని పిచికారీగా చేస్తాడు. ఈ వ్యాధులను టీకాల ద్వారా నిరోధించవచ్చు. తట్టు, పోలియో, మశూచి. సో వెలుతురును సరిగా చూడలేకపోవడం, నాలుకపై పుండ్లు ఎర్రబడ్డం ఈ సూక్ష్మ పోషకం లోపం వల్ల కలుగుతుంది. రైబోఫ్లావిన్. క్రింది వాటిలో కొవ్వులలో కరిగే విటమిన్ల జాబితా. లోకోఫెరాల్, రెటినాల్, కాల్సిఫెరాల్. సో సమ్మిళిత చేపల పెంపకానికి సంబంధించి తగిన చేపల పేపర్లను పట్టి సూచించడం అనేది కొన్ని ఉన్నాయి. సో ఏ జెల్లా, బి మోసు. ఉపరితల ప్రాంతము, మధ్య ప్రాంతము, అడుగు ప్రాంతము అంటే ఏ జెల్లా, బి మోసు. దోమలు ఈ క్రింది వ్యాధులకు వాహకాలు. మలేరియా, ఫైలేరియా, మెదడు వ్యాపికి. సో పొట్టు తీయని గోధుమలు, చిలగడదుంప, చిక్కుడు ఆకుకూరలలో అధికంగా ఉండేవి పీచు పదార్థాలు. సో మొదటిసారిగా హరిత విప్లవాన్ని ప్రపంచంలో వ్యాప్తి చేసిన వారు నార్మన్ బోర్లాగ్. క్యాబేజీ మొక్కలలో ఆహారంగా తీసుకునే పత్రం. బీట్రూట్లో అధికంగా ఉండే పోషకాలు, పిండి పదార్థాలు. సో వరల్డ్ ఫుడ్ డే ఈ తేదీన జరుపుతారు. అక్టోబర్ 16 అనేది వరల్డ్ ఫుడ్ డేగా చెప్పవచ్చు. 2018లో భారత్లో సుమారు 195.9 మిలియన్ ప్రజల పోషకాహార లోపాన్ని కలిగి ఉన్నారని తెలియజేసిన సంస్థ. 2018లో భారత్లో సుమారు 195.9 మిలియన్ ప్రజలు పోషకాహార లోపాన్ని
కలిగి ఉన్నారని తెలియజేసిన సంస్థ UNDP. సో కాపర్ సల్ఫేట్ సోడియం హైడ్రాక్సైడ్ల మిశ్రమం ప్రోటీన్లను ఈ రంగులోకి మార్చున్నది. ముదురు నీలిరంగు ఈ రంగులోకి. సో క్రింది వాటిలో అధిక మోతాదులో తీసుకోవలసినవి: పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు. ప్రోటీన్ల ఉనికి పరంగా ABCలను గుర్తిస్తే సోయాబీన్స్, పాలు. క్రింది వాటిలో సరైనది ఏంటంటే థైమిన్ బెరిబెరి, నియాసిన్ పెలాగ్రా అండ్ రైబోఫ్లావిన్ గ్లాసైడిస్. సో స్వల్పకాలిక పంటలకు ఉదాహరణ ఆవాలు, జొన్న. లెగ్యూమినేసి మొక్కల వేరుకుడుకల్లో ఉండే బ్యాక్టీరియా రైజోబియం.